చదవబడిన వాక్యం 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారికి ఆయనకున్న బలహీనత కోసం దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయన కంటి జబ్బు, అలాగే ఆయనకున్నటువంటి బలహీనత కొరకు కళ్ళకు ఆయనకు ఒక రకమైన వ్యాధి ఉండేదని మనకి వాక్యంలోనూ అలాగే చరిత్రలో కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ ఆయనకున్న బలహీనత కోసం దేవుణ్ణి వేడుకున్నాడంట పౌలు గారు. అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా బలహీనత, ఏదైనా సమస్య, ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభువుని ముందు మనం వేడుకోవాలి. చూడండి 8వ వచనం, 12:8. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఏం చేశాడంట? బలహీనత తొలగిపోవాలని దేవుణ్ణి ఏం చేశాడు? వేడుకున్నాడు పౌలు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య ఉన్నా దేవుణ్ణి మనం వేడుకోవాలి. వేడుకున్నప్పుడు ఆయన మనకి సమాధానము ఇస్తారు. మనం మాట్లాడందే, మనం అడగందే దేవుడు మనకి ఎలా సహాయం చేస్తారు? మౌనంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చేద్దామా? ఏ పరిస్థితి ఉన్నా, మీకు ఏ సమస్య ఉంది? ఇప్పుడు కొందరికి అనారోగ్య సమస్యలు, కొందరికి ఆర్థిక చెప్పండి సమస్యలు, కొందరికి మనుషులతోనే సమస్య, కుటుంబంలో భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ కొన్ని సమస్యలు కుటుంబాల్లో తలెత్తుతూ ఉంటాయి. అలాగే వ్యక్తిగతంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి మనుషులకి. మనం దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువా, ఈ సమస్యను నాకు దూరం చేయయ్యా, ఈ పరిస్థితిలో నాకు సహాయం చేయి ప్రభు అని మనం ప్రభువును ఖచ్చితంగా వేడుకోవాలి. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా, అనేక సందర్భాల్లో మనం చూస్తాం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. ఆమేన్. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆమేన్. దేవుడా, ప్రార్థిస్తున్నావా నీకున్న సమస్య కోసం? దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఏదో ఉదయాన్నే లేచి, నిద్ర లేచినప్పుడు ఏదో కొంచెం ప్రార్థన చేసుకుని, భోజనం చేసినప్పుడు కళ్ళు మూసుకు తెరిచేసి, ఇది కాదు ప్రార్థన. వేడుకోవాలి ప్రభువుని ఖచ్చితంగా. హిజ్కియా తనకున్న సమస్య కోసం ఏం చేశాడు చెప్పండి? వేడుకున్నాడు, కన్నీళ్లతో దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాను, మీకున్న సమస్య కోసం, మీకున్న పరిస్థితి, మీకున్న ఇబ్బంది కొరకు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మనల్ని విడిపిస్తారు. దేవుని నుండి మనకు ఒక జవాబు దొరుకుతుంది. ఆమేన్. అసలు కొంతమంది మరి ఎందుకో కానీ వాళ్ళకి ప్రార్థన రాదు. ఎన్ని హాస్పిటల్కైనా తిరుగుతారు, హాస్పిటల్కి ఎవరైనా తీసుకెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ మీద అలుగుతారు, లేకపోతే వాళ్ళకున్న సమస్యల గురించి అందరి దగ్గర చెప్పుకుంటారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. దేవుని దగ్గర వేడుకోకపోతే ఎలా దొరుకుతుందని మనకి సమాధానం? ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆయనకి పేరు. అవునా కదా? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నారుగా. ప్రార్థన చేస్తేనేగా మనకి దేవుడు సమాధానం ఇచ్చేది. చాలా మంది, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన, కానీ నువ్వేం చేస్తున్నావు? చూడండి, కొంతమంది
ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, కానీ మందిరాలకి రారు. వాళ్ళకి సమస్య వస్తే మట్టికి పాస్టర్ గారు నువ్వు మట్టికి గట్టిగా ప్రార్థన చేయాలంటారు. దేవుని పిల్లరా, పౌలు అంతటి గొప్ప ఆయన ఏం చేశాడు? ఆయనే దేవుణ్ణి, చెప్పండి అందరూ, వేడుకున్నాడండి. నువ్వు దేవుని సన్నిధికి రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి, లేకపోతే దేవుడు ఎక్కడ సహాయం చేస్తారు? ఇప్పుడు హన్నాకి సమస్య వచ్చింది, హన్నా ఏడుస్తూ కూర్చుంటే అయిపోయేదా? చెప్పండి. ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంది. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది? హల్లెలూయా. దేవుడు సహాయం చేయట్లా, దేవుడు సహాయం చేయట్లా. కొంతమంది ఇంకేమంటారంటే మాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదేమో సరిగ్గా. అసలు మాట, హన్నా వెళ్ళి ప్రార్థన చేసుకుందా, ఏలీ ప్రార్థన చేశాడా? హన్నానే వెళ్ళి ప్రార్థన చేసుకుంది. స్తోత్రం చెబుదామా? ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మందిరం మీకు దగ్గరలో ఉంది, చక్కగా మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ నువ్వేనాడు ప్రార్థన చెయ్యవు. దైవ సేవకుడు ప్రార్థన చేశాడా, హన్నా ప్రార్థన చేసుకుందా? హన్నా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించారు. నీకున్న సమస్య కోసం నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. ఆమేన్. ప్రభు అన్నారు, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని నా మందిరంలోకి వచ్చి ఈ స్థలమందు ఉండి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను అన్నారు. హల్లెలూయా. రెండు చేతులతో చక్కగా స్తోత్రం చెబుదామా? ప్రభు నీ ప్రార్థన నా ప్రార్థన వినాలంటే అసలు ముందు ప్రార్థన చేయాలిగా. ఏంటి? ముందు ప్రార్థన చేయాలిగా. నువ్వు మందిరానికి రావాలిగా, నువ్వు దేవుని సన్నిధిలో వేడుకోవాలిగా. హల్లెలూయా. అప్పుడు కానీ దేవుడు నీకు జవాబు ఇస్తారు. దేవుని బిడ్డ, ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంత ప్రార్థన చేశావు? నీకున్న సమస్య కోసం నువ్వు ఎంతగా దేవుని వేడుకున్నావు, దాన్ని బట్టి నువ్వు సమాధానం పొందుకుంటావు. ఆమేన్. చూడండి, దేవుని వాక్యంలో అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకున్న సమస్యల కోసం దేవుని దగ్గరకు వచ్చి వేడుకున్న వాళ్ళని మనం చూస్తాం. మనం సువార్తల్లో చూస్తే తమ పిల్లల కోసమైనా, తమకున్న బలహీనతల కోసమైనా, తమ సమస్య ఏదున్నా వారు ఎవరి దగ్గరకు వచ్చారు? చెప్పండి. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకున్నారు. దయ్యం పట్టిన కుమార్తె ఉంది, ఒక తల్లి ఉంది, తన కూతురికి చెప్పండి దయ్యం పట్టింది. ఆమె ఏం చేసింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆమేన్. యాయీరు కుమార్తె చావ సిద్ధమై ఉంది, ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ పిల్లలకి కార్యం జరగాలన్నా, మీ కుటుంబంలో దేవుడు కార్యం చేయాలన్నా, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలన్నా, మీ పరిస్థితుల్లో ఏ కార్యం, ఏ మార్పు జరగాలన్నా, మీకున్న ఏ వేదన బాధ నుంచైనా దేవుడు తొలగించాలన్నా మీరు ప్రభు దగ్గరికి రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. చూడండి, యాకోబు భక్తుడు రాశాడు కదా, చాలా మంది ఇట్లాగే ఉంటారని ఆయనకి తెలుసు. ఆయన ఏం రాశాడు చూడండి ఒక మాట. 4వ అధ్యాయం 8వ వచనం, యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులైనా అన్యజనులైనా ఎవరైనా వాళ్ళకున్న సమస్యని పాస్టర్ గారికి చెప్పడంలో తప్పు ఏమాత్రమో లేదండి. చెప్పుకొని చక్కగా ప్రార్థన చేయించుకోవాలి, దేవుడు మీకు మేలు చేస్తారు. కానీ దానికంటే మిన్నైంది ఏంటో తెలుసా? మీరే దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? మీరు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. మీ సమస్యని దైవ సేవకుడితో చెప్పి వదిలేస్తే చెప్పండి సరిపోదు. ఏం చేయాలి? మనమే దేవుని దగ్గరకు రావాలి. హల్లెలూయా.
దేవుని దగ్గరకు వస్తే అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంత గొప్పోడు అయ్యిండు కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి మనం ఎంత చెప్పండి? ఆయన ఎంతో మంది చనిపోయిన వాళ్ళు బ్రతికారు ఆయన ప్రార్థన చేస్తే, అవునా? ఆయన చేతి రుమాలు తాకిన వాళ్ళు బాగుపడ్డారు. కర్చీఫ్ అండి, పాస్టర్ గారి కర్చీఫ్ తాకిన వాళ్ళు ఏమయ్యారు? బాగుపడ్డారు. అంత అసలు కొంతమంది మీద చేతులు లేకుండానే లేచి నడు అంటే నడిచారు. అంత గొప్ప దైవజనుడు తనకి బలహీనత వస్తే ఏం చేశాడు? దేవుణ్ణి. మరి విశ్వాసులారా, నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రియ తండ్రి, నీకున్న సమస్య కొరకు ప్రార్థిస్తున్నావా? ప్రియ యవన బిడ్డలారా, ప్రియ తల్లి, నీకున్న సమస్య కొరకు దేవుణ్ణి వేడుకుంటున్నావా? ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఆమేన్. మీ పిల్లల్లో ఏ సమస్య ఉంది? నీ కుటుంబంలో ఏ సమస్య ఉంది? నీకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయి? నీకు ఏ కార్యం జరగవలసి ఉంది? నీకు ఏ విషయంలో? నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, స్థిరపడలేకపోతున్నావా? కుటుంబంలో సమాధానం లేదా? పిల్లలందరి జీవితాల్లోనూ అస్థిరత ఉందా? ఎక్కడ ఆశీర్వాదం లేదా? అయితే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాలి, దేవుడు నీకు సమాధానం ఇస్తారు. హల్లెలూయా. ఎవరి దగ్గరకు వచ్చి ప్రార్థించాలి? దేవుని వద్దకు వచ్చి నువ్వు ప్రార్థించి చూడు, దేవుడు నీకు గొప్ప సమాధానం ఇస్తారు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఈ రోజున ఇదే విషయం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. నీకే సమస్య ఉంది? నీకే కార్యం జరగవలసి ఉంది? నువ్వు ఏ విషయంలో ఆందోళన కలిగి ఉన్నావు? దేవుని దగ్గర వేడుకో. ఆమేన్. పౌలు గారే 3 సార్లు ప్రార్థన చేస్తే గానీ జవాబు రాలా. మరి నువ్వు నేను ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఎంతమంది ప్రార్థన చేయాలి? నీకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ ఇంటిని ప్రార్థనతో నింపాలి. హల్లెలూయా. నీ సమయం ఎక్కువగా ప్రార్థనతో నువ్వు గడపాలి. దేవుని మందిరానికి వచ్చి కూడా ఆయా సందర్భాల్లో నువ్వు నేను ప్రార్థనలు చేసుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చంటి పిల్లల ద్వారా కూడా దేవుడు మహిమ పొందుకుతున్నారు. హల్లెలూయా. యేసు రక్తమే ప్రభు మనల్ని బలపరచునుగాక. పాట ప్రైజ్ జీసస్. దివారాత్రులు మీకు మొర్ర పెడితే మాకు న్యాయం తీరుస్తానన్నావు. దివారాత్రులు మీకు మొర్ర పెడితే మాకు న్యాయం తీరుస్తానన్నావు. త్వరగా న్యాయం తీరుస్తానన్నావు. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి. తెల్లవారులు యాకోబు ఒక్కడు కన్నీరు కార్చి పెనుగులాడగా, తెల్లవారులు యాకోబు కన్నీరు కార్చి పెనుగులాడగా, పోరాడి జయముందెను, ముఖాముఖి దేవుని చూచెను. ఇశ్రాయేల్ గా పేరు పొందెను, ముఖాముఖి దేవుని చూచెను. పితరుల దీవెన పొందెను. తెల్లవారులు దివారాత్రులు నీకు మొర్ర పెడితే మాకు న్యాయం తీరుస్తానన్నావు.
అన్నావు. ఆమేన్. దివారాత్రులు మీకు త్వరగా న్యాయం తీరుస్తానన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు అడగకయే పొందక ఉన్నారు అన్నాడు. చూడండి ఆ మాట కూడా. దైవజనుడని యాకోబు చూడండి దేవుని వాక్యంలో క్షమించాలి. ప్రభు చెప్పిన మాట, మీరు అడగకయే తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు ఆయన ఇచ్చును అన్నారు యేసయ్య. అవునా కాదా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి. మత్తయి సువార్త 7:7 చదవండి. మత్తయి సువార్త 7:7. మత్తయి 7:7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును. ఎవరు పొందుకుంటారు? అడిగే వాళ్ళే పొందుకుంటారు, అడగని వాళ్ళు పొందుకోరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ రోజున దేవుడి నుంచి మనకేమో అన్నీ కావాలి, కానీ అడిగే ఆలోచన లేదు, అడిగే మనసు లేదు, అడిగే అంత ఖాళీ కూడా ఉన్నట్లా. దేవుణ్ణి అడగండి, సమయం చూసుకోండి, ఖాళీ చేసుకోండి, దేవుని పాద సన్నిధికి రండి, ప్రార్థన చెయ్యండి. అడిగితే ఇచ్చే దేవుడు. అడిగినవన్నీ అత్యధికముగా ఇస్తానన్నావు, ఊహించినవన్నీ మాకు దయచేస్తానన్నావు. ఆమేన్. అడిగినవన్నీ ఊహించినవన్నీ మాకు దయచేస్తానన్నావు. స్తోత్రమయా, స్తోత్రమయా నా యేసు రాజా. ఆమేన్. స్తోత్రమయా నా యేసు రాజా. హల్లెలూయా. అడిగితే ఇచ్చే, వేడుకుంటే ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు ఆయన. మొదటిగా మనం నేర్చుకోవాలి ఏంటంటే, మనకున్న ఏ పరిస్థితి కోసమైనా, ఏ సమస్య కోసమైనా, ఏ అవసరత కోసమైనా ఆయన దగ్గరకు రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన్ని మనం ప్రార్థించి పొందుకోవాలి. స్తోత్రం చెబుదాం ఒకసారి. ఏం చేయాలి? మనం ఆయన్ని ప్రార్థించి దేవుణ్ణి అడగాలి. తర్వాత ఏం జరిగింది? 2 కొరింథీ 12లోకి రండి. మళ్ళీ 2 కొరింథీ 12:9 చదువుకుందాం ఒకసారి. వేడుకున్నప్పుడు ఏం చేశారు దేవుడు? ఏం తీయలేదండి. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తే దేవుడు పౌలు గారికి ఏం చేశారు? జవాబు. ఏమంటున్నారంటే, నా కృప నీకు చాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రియ తల్లి, తండ్రి, ప్రియ యవన బిడ్డలారా, మీకున్న బలహీనత, మీకున్న పరిస్థితి, మీరున్న సమస్యను బట్టి కృంగిపోయి అధైర్యంతో ఉన్నారా? భయంతో ఉన్నారా? ఏంటి పరిస్థితి? అసలు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, నా జీవితం ఎటు వెళ్తుంది, నా మనుగడ ఎలా, అనేకమైన ఆలోచనలు, అనేకమైన ప్రశ్నలు. దేవుడు ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా కృప నీకు చాలు. ఆమేన్. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు, ఇంకేం అవసరంలా.
బలహీనత ఉంది ప్రభా, ఎలా? అప్పులు ఉన్నాయి ప్రభా, ఎలా? కష్టాలు ఉన్నాయి ప్రభా, ఎలాగూ? పరిస్థితులు ఏమీ బాగోలేదయ్యా, మనుషులు మనసులు బాగాలేదు ప్రభా, నా మీద మనుషుల ప్రేమ తగ్గిపోతుంది. మరి నా పరిస్థితి ఏంటి? నా ఆరోగ్యం ఏంటి? నా ఆలనా పాలన ఎలా? నా ఉద్యోగం పరిస్థితి ఏంటి? నా భర్త పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? మా కుటుంబం పరిస్థితి ఏంటి? అనేకమైన సమస్యలు, అనేకమైన ఆలోచనలు, ప్రశ్నలు. దేవుడు ఒక్కటే సమాధానం ఇచ్చారు పౌలు గారికి, మనతో కూడా నా కృప నీకు చాలునయ్య నీ కృప నా జీవితానికి. ఆత్మతో రాదు అప్ప. మన జీవితానికి ఏం సరిపోతుంది? దేవుని కృప చాలు. ఆందోళన పడకండి, కృప కలిగిన దేవుడు మనతో ఉన్నారు, ఆయన కృప చాలు. హల్లెలూయా. నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఆమేన్. దేవుని కృప చాలండి. నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో అక్కడ నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావు. నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నారు. హల్లెలూయా. ప్రభువా, ఆరోగ్యం పాడైపోయిందయ్యా, ప్రభువా సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, ఏదో ఒకటి దేవుని దగ్గర వేడుకుంటున్నావా? ఆయన కృప చాలు. ఆయన కృప ఖచ్చితంగా నువ్వు ఉన్న పరిస్థితిని అధిగమించేటట్టుగా నీకు సహాయం చేస్తుంది. నీకు బలహీనంగా ఉన్నావా? ఆరోగ్యం బలహీనమైందా? ఆర్థిక స్థితిలో బలహీనపడ్డావా? మనస్సు బలహీనమైపోయిందా? ఎక్కడ ఏ పరిస్థితి చూసినా కృంగిపోయి బలహీనంగా ఉన్నావా? దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నారు, నీ బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. ఆమేనండి. స్తోత్రం చేద్దామా? ఎప్పుడైతే నువ్వు బలహీనంగా కనబడతావో ఆయన తన ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తినిస్తారు. ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా. భయము మన నుండి తొలగిపోవును గాక, ఆందోళన తొలగిపోవును గాక. ఒక హామీ ఇచ్చేశారన్నమాట ప్రభు. పౌలుకి ఏం చేశారు? నా కృప నీకు అన్నారు. ఇక అంతే, పౌలుకి మళ్ళీ దాని గురించి బాధపడలేదు. ఆమేనండి. ప్రభు మిమ్మల్ని అలా బలపరచును గాక. చాలు, నా దేవుడు కృప చూపుతానన్నారు, నా బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది అన్నారు. ఇక నేను భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. భయం అంతా వదిలేశాడు. ధైర్యంగా ముందు జీవితంలోకి అడుగులు వేశాడు. దేవుని బిడ్డలారా, ఇక నుంచి దేవుని కృప మీతో ఉండును గాక. దేవుని కృప ద్వారానే మనం నడుద్దాం. హల్లెలూయా. దావీదుతో అన్నారే, నీకు ముందుగా ఉన్న సౌలుకు నా కృప దూరం చేసినట్టు నీకు గాని నీ సంతానానికి గాని నేను కృపను దూరం చెయ్యను. ఆమేన్. ఆ వాగ్దానం నీకు నెరవేరును గాక. యేసయ్యా, నీ కృపే నాకు కావాలయ్యా. నీ కృపను బట్టి గొర్రెల కాపరి మహారాజు అయ్యాడయ్యా. ఆమేన్. మీ కృపను బట్టి నోవహు కుటుంబము జలప్రళయం నుండి తప్పించబడిందయ్యా. స్తోత్ర. మీ కృపను బట్టి ఎందరో సామాన్యులు గొప్పవాళ్ళు అయ్యారు. ఎంతో మంది రోగులు స్వస్థత పొందారు. హల్లెలూయా. ఎందరో గొప్ప సేవ చేయగలిగారు మీ కృపను బట్టి. మీ కృపను బట్టే అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. మీ కృపను బట్టే అనేకమైన పతనమైపోయిన జీవితాలు, కూలిపోయిన జీవితాలు తిరిగి నిలబడ్డాయి. ఆ కృప నాకు కావాలి. మీ కృప నాకు చాలయ్యా. హల్లెలూయా. రోజు ప్రభు మనల్ని బలపరచునుగాక. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు మనతో. రెండు విషయాలు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒకటి, ఏ ఆందోళన ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అవసరత ఉన్నా మనం చేయాల్సింది ఏంటి? మనం దేవుణ్ణి గట్టిగా చెప్పండి అందరూ, వేడుకోవాలి. పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటాం సరిపోదు.
మనము ప్రార్థన చేయాలి. సంఘం ప్రార్థన చేస్తే సరిపోదు. చెప్పండి. మనము ప్రార్థన. ఈరోజు చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, మందిరానికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన రాని వాళ్ళు ఉన్నారు. నిజమండి. చాలా మంది ప్రార్థన రావట్లే ఈ మధ్యకాలంలో. పట్టుమని ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు లేరు అంటే చాలా సిగ్గుచేటు అనేక దేవుని నమ్మిన కుటుంబాల్లోనూ బిడ్డల్లోనూ. మొన్న రాత్రి శుక్రవారం రాత్రి, ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు శుక్రవారం కాలనీలో ప్రార్థన జరుగుతుంది. మనకి ఆఖరి శనివారం జరిగినట్టుగా. నేను ఎప్పుడు చెల్లి లక్ష్మి ఎప్పుడు ప్రార్థన చేయడం వెళ్ళ చేస్తుంది, కానీ చిన్నగా ఏదైనా ప్రార్థన చేస్తుంది. కానీ మొన్న చేసిన కన్నీళ్లతో సంఘం కోసం, తన కుటుంబం కోసం ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన నేర్చుకోవాలి అందరూ. కొంతమంది ప్రార్థన చేయమంటే కనీసం ప్రారంభించడమే రాదు కొంతమందికి. సండే స్కూల్లో నా చిన్నప్పుడు సండే స్కూల్ అక్క సిల్వియా, అక్క తిమోతి ప్రార్థన చేయమంది. నేను చాలా చిన్నపిల్లవాడిని, ఎట్లా చేయాలి నాకు తెలియట్లేదు. పర్లేదు రారా చేయరా, పక్కన కూర్చోబెట్టుకున్నా. ఏదో చేస్తున్నా, చేసి నాకు ఎట్లా ముగిస్తారో అట్లా వేసి ఆమె అందరూ పెద్దగా నవ్వేసి, అందుకే నేను చేయడన్నా అంటున్నా. ఏం వదిలేరా, ఇది ఎక్కడి నుంచి ఇట్లా చెయ్యాలి. స్తోత్రం అని ప్రారంభించి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ అని ముగించాలని నేర్పించి చక్కగా అట్లా చేసుకోవడం మొదలు పెట్టాం. ప్రార్థన ఏదో రోజు ప్రార్థన నేర్చుకోవాలిగా. ఇంకెంతకాలం అట్లాగే ఉండిపోతావా? ప్రార్థన కొనసాగాలిగా. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చేసుకోండి. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఖచ్చితంగా జవాబిస్తారు. ఆమేన్. ప్రార్థన నిర్లక్ష్యం చేసి దేవుడు నాకు చేయలేదంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ప్రార్థన చేశానా? నేను మందిరానికి వెళ్ళానా? మందిరంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకున్నానా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నానా? ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మధ్య ఎవరికో దేవుని నమ్మిన వాళ్ళకి రక్షణ పొంది దాదాపు 15 సంవత్సరాలు దాటిపోయింది. చాలా వేదంతో ఉన్నారని తెలిసి, ఏమండి నేను బయటికి వెళ్ళాల్సింది కూడా కాస్త లేట్ అయినా పర్లేదు, వాళ్ళని ఖచ్చితంగా కలిసి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు చాలా వేదనతో ఉన్నారు అని నేను పలకరిద్దామని వెళ్ళా. నేను వేరే ఊరు వెళ్ళాల్సింది కూడా ఆపుకోలేదు, కానీ కొంచెం లేట్గా వస్తానని చెప్పి మరీ వెళ్ళాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే బయటికి చక్కగా సినిమా పాటలు వినపడుతుంది. తలుపు వేసుకుని వెళ్ళా. తలుపు కొట్టా. అమ్మా ఎవరో? నేను పాస్టర్ గారు. అవునా? ముందు చేసిన పని ఏంటంటే టీవీ కట్టేశారు. కట్టారు, వెళ్ళి కూర్చున్నా. ఏం అడగల నేను, వాళ్ళే చెప్పుకొస్తున్నారు. అసలు అన్నం తినబుద్ధి అసలు ఇద్దరు కూడా ఏమి చేయాలో తెలియక టీవీ చూస్తున్నానండి. ఇప్పుడు అన్నిళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని నువ్వు రక్షణ పొంది 15 సంవత్సరాలు అయ్యి నువ్వు, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, కుటుంబం, మళ్ళీ కష్టంలో ఉంటే ఏమి చేయదు, టీవీ చూసేది. ప్రార్థన ఉన్నట్లే, వాళ్ళ ఏమున్నట్లా ప్రార్థన ఉన్నట్లే. ప్రేయర్ చేస్తేనే కదండి అడుగుడి మీకు, మరి అడిగితేనేగా దేవుడు ఇచ్చేది. పోనీ ఇంటి దగ్గర ప్రార్థన చేసిన అవకాశం లేదు, ఇంటి దగ్గర ప్రార్థనగా అనుకూలత దొరకట్లేదు, మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకోండి. పౌలు గారు లాంటి ఆయనే 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చారు. మరి మనలాంటి వాళ్ళు ఎంత ప్రార్థన చేయాలి? రోడ్డు మీద నడుతా ప్రభువా చేసి అయిపోద్ది, సాయంత్రానికి అలా చేసి అంటే అయిపోద్దా?
వాగ్దానాలకి వారసుడైన యాకోబు ఒక రాత్రి అంతా పెనుగులాడాడు. అబ్రహాము ఇస్సాకుల దీవెన యాకోబు మీద ఉంది. అయినా యాకోబు రాత్రంతా పెనుగులాడితే గాని దేవుడు ఏం చేయలేదు, ఆశీర్వదించలా. మనం ఎంత ప్రార్థన చేయాలనేది ఒకసారి గుర్తు చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. అవసరాలేమో సముద్రం అంత ఉంటాయి, ప్రార్థన ఏమో ఉగ్గిన్నంత ఉంటుంది. నీ ఇంట్లో సమస్యలేమో సముద్రం అంతా, నీ ప్రార్థన టీ గ్లాసులు అంతా. ఎప్పుడు తీరుతాయి? ప్రార్థన పెరగాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. వేడుకునే కొద్దీ, ప్రార్థించే కొద్దీ దేవుడు మనకి సమాధానం ఇస్తారు, సహాయం చేస్తారు. హల్లెలూయా. అలాగే దాని తర్వాత రెండోది ఏంటంటే, దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, ప్రార్థించిన వారికి, వేడుకున్న వారికి దేవుడిచ్చే సమాధానం, నా కృప నీకు చాలు. నా కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. నా కుమారి, నా కుమారుడా, నువ్వు నన్ను వేడుకున్నావు గనక, నువ్వు నన్ను ప్రార్థించావు గనక, నువ్వు నా పాదాలు పట్టుకున్నావు గనక, నీకు సరిపోయినంత కృప నేను ఇస్తాను. చప్పట్లు కొట్టడం సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. నీకు చాలినంత కృప నేను ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడు బలహీనం అనుకుంటున్నావో, ఎప్పుడు పరిస్థితులు తారుమారవుతున్నాయి అనుకుంటున్నావో, ఎప్పుడు భయం అనిపిస్తుందో, ఎప్పుడు నలిగిపోతున్నావో, అప్పుడు నా శక్తి నీకు పరిపూర్ణంగా దొరుకుతుంది. హల్లెలూయా. సరిపోయినంత కృపతో దేవుడు మనల్ని బలపరచును గాక. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రభు కృప మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. స్తోత్రం చేద్దామా. ఏంటి నా పరిస్థితి అనుకుంటూ ఉన్నావేమో ఈ సమయంలో. ఏంటి నా పిల్లల పరిస్థితి అనుకుంటున్నావేమో. ఏంటి నా బలహీనత అనుకుంటున్నావేమో. నా భవిష్యత్తు ఏంటి అనుకుంటున్నావేమో. నా ఉద్యోగ పరిస్థితి ఏంటి అనుకుంటున్నావేమో. అసలు ఎన్నో ప్రశ్నలు నీ హృదయంలో ఉన్నాయేమో. ఈరోజు దేవుడిస్తున్న సమాధానం, నా కృప నీకు సరిపోతుంది. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చేయుదా. హల్లెలూయా, స్తోత్రం. కానీ దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలు. స్తోత్ర. మంచి సేవ చేయించగలిగినంత కృప దేవుడు అనుగ్రహిస్తారు. ఆమేనండి. గొప్ప సంఘం కట్టగలిగిన కృప దేవుడు ఇస్తారు. మనుషులు కాదు మనల్ని బలపరిచేది, మన శక్తి సామర్థ్యాలు కాదు, మనకున్న డబ్బు, మనకున్న పరిస్థితులు ఏది కాదు. మనల్ని బలపరిచేది దేవుని కృపే. ఆమేన్. దేవుని కృప మీద ఆధారపడదాం, ఆయన కృప కోసం వేడుకుందాం. ఆమేన్. అలాగే మీ పరిస్థితి ఏదో ఈరోజు, కొన్ని రోజులుగా మీ స్థితిగతులు, మీ ఆలోచనలు ఏంటో ప్రభు మాట్లాడుతున్నారు. నా కృప, చెప్పండి, నీకు చాలు. ఆమేన్. గొర్రెల కాపరిని మహారాజును చేయగలిగినంత కృప దేవుని కృప. ఆమేన్ అంటారా? నీకు సరిపోదా ఆ కృప? ఆమేన్. రక్తమే. జలప్రళయంతో ప్రపంచం అంతా నాశనం అయిపోతుంటే నోవహును ఆయన కుటుంబాన్ని కాపాడగలిగింది దేవుని కృప. ఆమేన్. ప్రభా, అందరికీ ప్రమాదం, అందరికీ కీడు జరుగుతుంది, ఏదో అయిపోతుంది, నా పరిస్థితి ఏంటి? నోవహుకు దొరికిన కృప మీకు నాకు దొరికింది. ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కోల్పోయిన, అనాథ అయిపోయి, తల్లిదండ్రిని కోల్పోయి అనాథగా మారిపోయిన ఎస్తేరును మహారాణిని చేసింది దేవుని కృప. హల్లెలూయా. ఆ కృప మీకు, మీ పిల్లలకి, మనందరికీ దొరుకును గాక. యేసు రక్తమే
ఏంది? దేవుని, చెప్పండి అందరూ, కృప. అంత అయిపోయింది అనుకున్న రోజున బలపరిచేది దేవుని కృప. ఆమేన్. ఎందుకు భయపడుతున్నావు దేవుని బిడ్డ? ఒక దావీదును బలపరిచింది, నోవహును బలపరిచింది. పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు, భార్య వదిలేసి వెళ్ళిపోయింది, ఆరోగ్యం అంతా పోయింది, అందరూ అసహించుకునే స్థితికి వచ్చేసాడు. కానీ మళ్ళా రెండింతల ఆశీర్వాదం, అనేక రెట్లు ఘనత పొందుకునేటట్టు చేసింది ఎవరిని? యోబును. దేవుని కృప. నన్ను వదిలిపెడుతుందా దేవుని కృప? హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో చక్కని కొడుకును కనగలిగేటట్టుగా శక్తినిచ్చి, ఆ కుమారుడే ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిన యేసుక్రీస్తు వారి పితరుల్లో చేరిన ఇస్సాకు అయ్యాడు కదా. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దొరికిన కృప నీకు నాకు దొరకదా? దొరుకుదా? స్తోత్రం. ఇవాళ నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నారు. ఇదే మాకు ఇక ఆఖరి భోజనం, ఎందుకంటే మాకు ఇంకా రూపాయి దొరకదు, తిండి ఎవరో మాకు సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఈరోజే మేము ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్న సారేపతు విధవరాలకు దేవుని కృప దొరికింది. నీకు నీ బిడ్డలకి దేవుని కృప దొరకదా? ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని 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 ఇబ్బందులు పడాలి, ఎలా నా పిల్లలు పోషించగలరు? నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుని కృప మనతో ఉంది. అదే దేవుడు మాట్లాడుతున్నారు, నా కృప నీకు చాలు. ఆమేన్. నా కృప నీకు. నేను ఆరోగ్యంలో బలహీనురాల్ని, ఆరోగ్యంలో బలహీనున్నయ్యా, ఆర్థికంగా మేము బలహీనమయ్యా, మేము ధైర్యం లేని వాళ్ళమయ్యా, మాకు మనుషులు అంతగా సపోర్ట్ లేరు ప్రభా, మేము అంతగా ఎన్నికైన వారమో కామయ్యా. ఏదేదో నువ్వు అనొచ్చు. ప్రభు అన్నారు, నువ్వు ఎందులో బలహీనమైనా నా శక్తి నిన్ను బలపరుస్తుంది, నా శక్తి నీకు పరిపూర్ణంగా దొరుకుతుంది. ఆమేన్. దేవుని కృపలో మనం నిలబడాలి, దేవుని కృపలో ఇంకా ముందుకు సాగాలి. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు. ఆమేన్. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా. ఆమేన్. కృపయే కదా నా పరవశము, కృప తప్ప. నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులో నిలిపెను నడిపెను నీ కృపయే. నీ కృపయే నాయడ చెలరేగే, నీ కృపయే నాయడ చెలరేగే. ఆమేన్. కృప తప్ప. కృప తప్ప వేరొకటి, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా. ఆయన కృపే మనల్ని నిలబెడుతుంది. అంతా కోల్పోయామనుకున్న పరిస్థితుల్లో ఆయన కృప అన్ని మళ్ళీ తిరిగి అనుగ్రహిస్తుంది. పడిపోయామనుకున్న రోజుల్లో ఆయన కృప మరలా మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. బలహీనమైపోయాను అనుకున్న రోజులు ఆయన కృప మనల్ని మళ్ళా బలపరుస్తుంది. దేవుని కృపకు మించిన సహాయం ఎక్కడా మనకి దొరకదు.
దేవుని కృపకు మించిన బలం మనకి ఎక్కడా దొరకదు. దేవుని కృప మీద ఆధారపడదాం. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి చెప్పండి? వాగ్దానం, నా కృప నీకు. ఆమెన్. హల్లెలూయా. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఏమంటాం? ఇంకా పెడుతుంటే చాలంట. అట్లా అని వెళ్ళాలి వాళ్ళు. మీరు ఇక్కడ నుంచి మీ కృప నాకు చాలయ్యా. ఆమెన్. హల్లెలూయా. చూడండి, చివరికి ఒక మాట చూపించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుండి చదువుకుందాం. 12:15 నుండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా, చూసారా ఇంత కృప ఉంది కదా, వింటున్నారా? దేవుని కృప సరిపోయినంత కృప ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంట? దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నారు. ఇది ఇక ఇంతకంటే విచారకరం ఏమైనా ఉందా? పడిపోయిన వాళ్ళని నిలబెట్టి, ఏడుస్తున్న వాళ్ళకి కన్నీరు తుడిచి, సంతోషమిచ్చి, ఏమీ లేని వారికి అన్ని అనుగ్రహించి, బలహీనులను బలపరచి, ఎన్నిక లేని వారిని గొప్పవారిగా చేసి, ఎన్నో 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 రీతులుగా మనకి దేవుడు కృప చూపుతుంటే కొంతమంది ఏం చేసుకుంటున్నారు చెప్పండి? కృప నుండి తప్పిపోయి కృపను ఏం చేసుకుంటున్నారంట? పోగొట్టుకున్నారు. మీలో ఎవడైనానో కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనానో మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. ఏమేంటంట? దేవుని కృప పొందకుండా తప్పిపోతావేమో. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఇంత కృప ఉంది, ఎందుకు తప్పిపోతున్నారు? చూడండి, చేదైన వేరు మొలుస్తుందేమో, నీకు రాకూడని ఆలోచనలు ఏమైనా వస్తున్నాయేమో, అవిధేయత, తిరుగుబాటు, అపవిత్రత ఏదైనా చెప్పండి వస్తుందేమో. కృప పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త పడు దేవుని బిడ్డ. చక్కగా పెరుగుతున్న మొక్క చేదు ఫలాలు ఇస్తున్నట్టుగా ఏదో చేదు మొలుస్తుంది కొందరిలో. జాగ్రత్త పడండి, అది మొలవనివ్వకండి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా ఒకసారి? ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఏంటి, నేను పాస్టర్ గారికి వ్యతిరేకంగా మారుతున్నాను, సంఘానికి వ్యతిరేకంగా మారుతున్నాను ఏంటి, నాలోకి అవిధేయత వస్తుంది ఏంటి, నాలోకి గర్వం వస్తుంది ఏంటి, నాలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయి ఏంటి, అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి ఏంటి, ఇతర స్త్రీ పురుషుల పట్ల చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి, తెలియట్లేదా? ఆలోచన రావట్లేదా? మనిషి నీరసం అయితే, నాకు కొంచెం నీరసంగా ఉంది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండో లేదా ఏదో ఒకటి అనుకుంటాంగా. అనుకుంటామా అనుకోమా? అర్థమైద్దా అర్థం అవుదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, కళ్ళు తిరుగుతున్నటువంటి అర్థమవుతా అర్థం అవుతా? హల్లెలూయా. మరి అపవిత్రమైన ఆలోచనలు వస్తుంటే అర్థం అవట్లేదా? ఏకంగా పాస్టర్ గారి మీద ఎదురు తిరుగుతున్నప్పుడు నీకు అర్థం కావట్లేదా? సంఘానికి దూరం అవుతున్నప్పుడు, దేవునికి దూరం అయిపోతున్నప్పుడు అర్థం కావట్లేదా? చేదైనా వేరు మొలుస్తుంది, అర్థం చేసుకో. ఇలాంటి వాళ్ళు ఏం పోగొట్టుకుంటారు? బంగారం లాంటి దేవుని కృపను. నువ్వు ఎదురు తిరిగితే పాస్టర్ గారికి ఏమైనా నష్టమా? నువ్వు దూరం అయితే సంఘానికి నష్టమా? నువ్వు దూరం అయితే దేవునికి నష్టమా? నీకే చేదైన వేరు మొలిచి నువ్వు దేవుని కృపను ఇప్పటి వరకు చక్కగా, ఇప్పుడు ఒక నది మీద దాటి వెళ్తాం అనుకోండి, బ్రిడ్జ్ ఉన్నంత వరకు బాగుంటుంది. బ్రిడ్జ్ కూలిపోతే చెప్పండి, నేను వెళ్ళగలనుకుంటే బ్రిడ్జ్ ఉంది కాబట్టి వెళ్ళగలుగుతున్నావు. కృప ఆ వంతెన లాంటిది. నువ్వు నడవలేని రోజున, నువ్వు నడవలేని పరిస్థితుల్లో నిన్ను నడిపిస్తున్నారు దేవుడు ఆయన కృప అనే ఒక వంతెన మీద. ఆ కృప పోగొట్టుకుంటే కుప్ప కూలిపోతావు అక్కడే. అంతా నేనే అనుకున్నామేమో, కేవలం దేవుని కృపను బట్టి ఈరోజు నిలిచున్నాం. హల్లెలూయా.
ఎందుకు చేదైన వేరు మొలుస్తుంది దేవుని బిడ్డలారా? మళ్ళా చూడండి, ఇంకంట ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏసావు వంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో. ఈ ఆదివారం బాగా సింక్ అయింది, ఒక్క పూట కూడు. చెప్పండి, ప్రార్థన రోజే, ప్రార్థనకు టైం అవుతుంది, ఇంకా దాక దగ్గరే ఉంటాం. ఒక్క పూట కూటి కోసం దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలు దయచేసి జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాను ఇంతకీ? ఒక్క పూట పోగొట్టుకుంటున్నారు. ఆదివారం చేపల కూర వండాల్సిందే, తిని కడుపు నుండి తిని. ఆ ఒక్క పూట కూటు కోసం మందిరం పోగొట్టుకుని దేవుని కృప పోగొట్టు. ఏమైతే వెళ్ళినాక ఉంటాయిగా, అక్కడే ఎక్కడ వెళ్ళిపోతాయా కూరలో దాకలో? అర్థం కావట్లేదు వాళ్ళు. చాలా ఆరాధన అయినాక ఆ భోజనం చూసుకోవచ్చు దాని సంగతి. లేదు మీకు అంత స్టామినా ఉంటే 9 లోపే వండేసుకోవచ్చు మా అమ్మలాగా. 8, 8:30 కూడా చికెన్, మటన్, రసం వండి పారేసేదండి. 3 అయిపోయాయి. తిని భోజనానికి చర్చికి వచ్చేవాళ్ళం. అమ్మ నాన్న తినేవాళ్ళు కాదు, కానీ మేము పిల్లలం కానీ మేము తిని వచ్చేసేవాళ్ళం. ఆదివారం సరే అంత అవట్ల చేసుకొచ్చి ప్రార్థన రోజు అట్లా చేసి ఒక్క పూట కూలి కోసం, లేక ఒక్క పూట కూలి కోసం. దేనికోసం? కూలి. కూలి కృప పోగొట్టుకున్నారు వాళ్ళు చాలా మంది. అర్థం కావట్లే మీకు. ఏదో ఒక్క పూట దానికోసం దేవుని కృప చాలా పోగొట్టుకుంటున్నాం మనం. ఒక క్షణికమైన సుఖం కోసం, పాప భోగాల కోసం దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు చాలా మంది. దయచేసి, అసలు ఎంత అద్భుతమైందండి దేవుని కృప. హల్లెలూయా. ఆ కృపను చేతిలో పోగొట్టుకుంటావా? జాగ్రత్త. చేదైన వేరు రానివద్దు. ఒక్క పూట కోసమో, ఒక్క క్షణం కోసమో, ఒక రోజు సుఖ సంతోషాల కోసమో, ఒక రోజు లాభం కోసమో, ఒక రోజు ఈ కడుపు కోసమో దేవుని కృపను పోగొట్టుకోవద్దు. కృపకు పాత్రులుగా బ్రతుకుదాం. కృప వెంబడి కృప పొందుకుందాం. అసలు కృపలో బ్రతికితే ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలుసా అండి? ఎంత సంతోషంగా ఉంటామో తెలుసా? ఎంత ధైర్యంగా ఉంటామో తెలుసా? హల్లెలూయా. ఎంత దమ్ముగా ఉంటామో తెలుసా? స్తోత్రం. కృప ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది. ఆమేనండి. వాళ్ళ దగ్గర పేదరుపులు ఉండవు, ఉసూరుమంట ఉండరు. బలహీనత ఉన్నా వాళ్ళు జయోత్సాహంతోనే ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే కృప అన్ని పరిస్థితులు అధిగమించే శక్తి మనకి ఇస్తుంది. ఆమేనండి. హల్లెలూయా. కనుక ఎవరు కృప పోగొట్టుకున్నారో ఆలోచించుకోండి. చేదైన వేరు మొలుస్తుందా? అపవిత్రమైన ఆలోచనలు, పనులు ఏమైనా వస్తున్నాయా? ఒక పూట కూటి కోసం, ఒక పూట కూలి కోసం, ఒక క్షణమో ఒక రోజు దొరికే సుఖం కోసం, ఆ సుఖ భోగాల కోసం ఏమైనా దేవుణ్ణి వదులుకుంటున్నావా? ఒక మనిషి కోసం, ఏదో నీ నీ కోరిక నెరవేర్చుకోవడం కోసం దేవుని కృపను పోగొట్టుకున్నావేమో. జాగ్రత్త పడు. స్పష్టంగా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా. అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులతో చక్కగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక సేవకుని నేను కలిసి ఊరికే మాటల్లో మాట, సండే కదా ఏం కూర అని అడిగాను. అసలు మేము సండే నాన్ వెజ్ మానేసేసి చాలా సంవత్సరాలు అయిందన్న. ఎందుకంటే సేవలో మాకు కుదరట్లా. ఏంటండి, సేవలో ఉదయం 7 గంటల నుంచి ఆరాధనలు అంట, 4 చోట ఆరాధనలు, 2 ఊర్లు వెళ్ళాలంట.
సాయంత్రం వచ్చేటప్పటికి రాత్రి 8, 9 అయిపోద్ది. సోమవారం తెచ్చుకుంటాం. ఏమైంది? సరే, విశ్వాసులు ఒక్క ఆరాధన, మీరేమో 4 ఆరాధనలు చూసుకోరుగా. ఆ పూట ఏదో ఆ ముందో తర్వాత చేసుకోవచ్చు కదా. స్తోత్రం చేద్దామా? కాలనీలో మందిరం కట్టాలి అని చెప్పి రోజుకొకరు ఉపవాసం చెప్పాను. కాలనీలో మందిరం కట్టడం కోసం కట్టే వరకు రోజుకొకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరి ఆదివారం ఎవరు ఉంటారంటే నాకే అనిపించింది, పాపం ఆదివారం ఏదో మామూలు రోజు కంటే ఆదివారం మంచి కర్రీ తెచ్చుకుంటారు కదా అని ఆదివారం నేనే ఉంటాను, మిగిలిన రోజులు మీరు ఉన్నానని చెప్పారు. అయితే ఏమైంది? మందిర ప్రతిష్ట జరిగే వరకు ఇట్లా ఉంటాను అనుకున్నా. ఆదివారం ఆదివారం ఉపవాసం ఉంటాను. కనీసం ఇప్పుడు పగలు 2, 3 ఊర్లు తిరుగుతాం కనుక ఒక పూట భోజనం చేసి రాత్రికి భోజనం చేయకుండా అలా ఉందామని ఆదివారం ఆదివారం. ఏమైంది? ఒక పూట కొట్టి వదులుకుంటే ఏమైంది? అలాగే ఒకరోజు కూలి, ఒకరోజు సుఖము భోగము, ఒకరోజు ఆనందం కోసం, క్షణికమైన వాటి కోసం శాశ్వతమైన కృపను పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. కృపలో నిలబడదా. దేవుని కృప ఇంకా మనకి సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. 3 విషయాలు ఈ రోజున నేర్చుకున్నాం. ఏం చెప్పండి? మొదటిది ఏం చెప్పండి? దేవుణ్ణి మనం ఏం చేయాలి? వేడుకోవాలి. ఏ అవసరత ఉన్నా, ఏ పరిస్థితి అయినా మనం దేవుణ్ణి ఏం చేయాలి? వేడుకోవాలి. రెండోదిగా ఆయన కృప మనకు చాలు. చెప్పండి అందరూ. ఎవరికైనా, ఏ స్థితిలో ఉన్న వారికైనా, ఈ రోజు మీకు 100 సమస్యలు ఉన్నాయా? అన్నిటికీ యేసయ్య కృప చాలు. ఆమేనండి. దేనికైనా సరిపోయిన కృప దేవుని కృప. మూడోది, కృపను పోగొట్టుకోవద్దు. మూడోది ఏంటి చెప్పండి? ఎలా పోతుంది కృప? చేదైన వేరు గనక వచ్చిందా ఏం పోద్ది? దేవుని కృప పోగొట్టుకుంటాం. రెండోది, ఒక్క పూట కూటి కోసమో, కూలి కోసమో, సుఖభోగాల కోసమో, మనిషి కోసమో, ఒక్క రోజు క్షణికమైన వాటి కోసం శాశ్వతమైన దేవుని కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కృప నాకు కావాలయ్యా, మీ కృప కావాలయ్యా. స్తుతి స్తుతి స్తుతి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇంకా నేను